నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్. ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీకి కోరారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఉమామహేశ్వరరావు ప్రస్తుతం చంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. వారం రోజుల పాటు కస్టడీ కోరుతోంది ఏసీబీ. మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది ఏసీబీ. ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీకి కోరారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఉమామహేశ్వరరావు ప్రస్తుతం చంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. వారం రోజుల పాటు కస్టడీ కోరుతోంది ఏసీబీ. మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది ఏసీబీ. ఉమామహేశ్వరరావును ఇప్పటికే చంచల్గూడ జైలుకు తరలించారు. అతడిని విచారిస్తే మరికొంతమంది పేర్లు బయటకు వచ్చే వీలుంది అంటూ కూడా ఏసీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. దీంతో జూన్ 5 వరకు రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. నెక్స్ట్ కస్టడీకి అప్పగిస్తారా అనేది, ఆ కస్టడీలో ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి, ఎంతమంది పేర్లు బయటకు రాబోతున్నాయనేది చాలా కలకలం రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ కూడా సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని ఇప్పటికే అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకి పంపించారు. జూన్ 5వ తేదీ వరకు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఉమామహేశ్వరరావు ఇంట్లో ఎప్పుడైతే ఏసీబీ అధికారులు సోదాలు చేశారో ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉమామహేశ్వరరావు సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు దాదాపు 3,45,00,000 ఆ ప్రాపర్టీని మొత్తం కూడా సీజ్ చేశారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 50 కోట్ల మేరకు పైబడి ఉంటుందని మాత్రం ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇతనికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా కూపీ లాగాలంటే అతన్ని కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టులో వారం రోజుల పాటు ఉమామహేశ్వరరావుని కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు ఏసీబీ కోర్టు కూడా మరి కాసేపులోనే విచారించే అవకాశం ఉంది. కస్టడీలు తీసుకొని విచారిస్తే ఉమామహేశ్వరరావు సంబంధించిన దానిపై కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే అతను చాలా మంది బినామీ పేర్లతో ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. అతను అత్తమామ పేరుతో ఎక్కువగా ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు చిట్టా మొత్తం కూడా పూర్తిగా బయటకు తీశారు. కాబట్టి దానికి సంబంధించిన వివరాలతో పాటు ఉన్నత స్థాయి అధికారుల పాత్రకు ఇతనికి ఎలాంటి సంబంధం ఉంది, ఇతనికి 3 సార్లు సస్పెండ్ అయినప్పుడు కూడా పోలీస్ శాఖలో 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు సస్పెండ్ అయినప్పుడు కూడా సిసిఎస్ ఏసీపీగా ఏ విధంగా పదవి బాధ్యతలు చేపట్టాడు, వెనుక అసలు ఎవరు ప్రధాన అధికారులు ఉన్నారు, దీని వెనుక ఉన్నటువంటి అనుమానం అందరికీ కలుగుతోంది. అతి తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్ల సంపాదన ఒక్క వ్యక్తి వల్ల కాదు, ఎంతో మంది సహకారం ఉండి ఉంటుందనేటువంటి దిశగా కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి కస్టడీ తీసుకుంటే ఈ విషయాల్ని బయటకు వచ్చే వీలుందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే ఉమామహేశ్వరరావు అతి తక్కువ కాలంలోనే ఇన్ని కోట్ల మేరకు ఆస్తులు ఏ విధంగా కూడబెట్టాడు, ఎందుకంటే కింది స్థాయి అధికారులకు సంబంధించిన దానిపై కూడా అనేక భూతు పురాణం తిడుతూ వారికి ఇష్టం వచ్చినట్లు వివరించేవంటూ కూడా ఇతనిపై అనేక ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. ఎక్కడ పనిచేసినప్పుడు కూడా ఇన్స్పెక్టర్గా గవర్నర్గా పనిచేసినప్పుడు కూడా ఒకసారి సస్పెండ్ కావడం జరిగింది. ఏసీపీగా ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ మర్డర్ కేసులో కూడా, రియల్ ఎస్టేట్ కాల్పుల కేసులో కూడా ఇతను సస్పెండ్ కావడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా అంటే 3 సార్లు సస్పెండ్ అయ్యాడు పోలీస్ శాఖలో. అయినప్పుడు కూడా మళ్ళీ సిసిఎస్ ఏసీపీగా ఏ విధంగా ఇతను వచ్చాడు, ఇతనికి ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఇతను ఇంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయల సంబంధించి ఆస్తులు ఏ విధంగా కూడబెట్టారు, వీటన్నిటిపై మాత్రం పూర్తిగా కూపీ లాగాలంటే ఉమామహేశ్వరాన్ని కస్టడీలో తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై కూడా మరి కాసేపులోనే ఏసీబీ కోర్టు విచారించిన తర్వాత దీనిపై పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఉమామహేశ్వరరావు చంచల్గూడ జైల్లో ఉన్నాడు కాబట్టి అతన్ని కస్టడీలో తీసుకుంటే మరిన్ని విషయాలు వెళ్ళకి వస్తాయని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కృప. రైట్ సునీల్. సో ఉమామహేశ్వరరావుని కనుక కస్టడీ తీసుకుంటే మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే వీలుంది అంటున్నారు ఏసీబీ అధికారులు. ఈ మేరకు కోర్టు ఏం చెప్తుంది అనేది ఆసక్తి రేపుతోంది.